ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రియమైన బిడ్డలారా, మరో రేకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశైన బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరో రేకాల సమయం సజీవ లెక్క నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంఘం ప్రియమైన బిడ్డలారా, నడిదమకు ఏర్పాటు చేయండి. నేను వాక్య భాగము సెక్సాగెస్సిం ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుండి 15 వరకు ఈ విధంగా రాయబడినది. సెక్సాగెస్సిం ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుండి 15 వరకు ఈ విధంగా రాయబడినది. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయించిన దినాలలో ఆయన ఉపమాన రీతిగా తండ్రి యొక్క ఉద్దేశాన్ని, పరలోక సంబంధమైన విషయాలను తెలియజేసిన సందర్భము. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ రక్షణ మార్గాన్ని కొనసాగించడానికి ప్రజలందరూ ఏ విధంగా పరిశుద్ధాత్మలో తండ్రిలో కొనసాగాలో దేవుని మాటలను ఆయన తెలియజేస్తున్నారు. భక్తుడైన లూకా గారు ప్రభు యొక్క పరిచర్యను గురించి, ఆ పరిచర్య దినాలను గురించి ఆత్మరూపిగా ఈ మాటలను రాయించడం జరిగింది. ఈ లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేస్తున్న ప్రజలను, అనగా ఎవరైతే ప్రభువునందు వాక్యమునందు తండ్రి ఉద్దేశాలయందు కృప కొరకు కనిపెట్టేవారై ఉన్నారో వారందరూ కూడా ఆనాడు ఆయన యొద్దకు చేరినప్పుడు ఆయన వారికి పరలోక సంబంధమైన విషయాలను బోధించేవారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనను అంటున్నాను. వచ్చిన జనమందరికీ, ప్రజలందరికీ, ఆయన యొద్దకు వచ్చే వారికి అందరికీ ఆయన ఉపమాన రీతిగా పరలోక సంబంధమైన విషయాలను చెప్తున్నారు. ఏమని? విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి త్రొక్కబడెను, గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఆ వచ్చిన ప్రజలకు, జనాంగానికి, శిష్యులకు ఈ మాటలను చెప్తున్నారు. ఏమని? విత్తువాడు తన విత్తనము విత్తుటకు బయలుదేరాను అంటున్నారు. అంటే విత్తుతున్న విత్తనాలు విత్తుతుండగా ఏమైనాయి అంట? అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడెను, ఆకాశ పక్షులు వాటిని మింగివేస్తాను. ఆ విత్తబడుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన అంటే సరైన మార్గంలో పాక అటు ఇటు పడినప్పుడు అవేమైనాయి అంటున్నాడు? త్రొక్కబడెను, గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేస్తాను. అవి పక్కన పడడము, త్రొక్కబడడంతో అవి ఆకాశ పక్షులు వచ్చి వాటిని తినివేసినవి అని చెప్తూ, మరికొన్ని రాతి నేలను పడి మలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని విత్తనాలంట రాతి నేలను, అంటే మన్ను తడి లేకపోవడంతో, మరి ఆరిన నేలగా ఉన్న ప్రదేశం కాబట్టి అక్కడ పడ్డాయి కానీ మొలిచేవి కానీ చెమ్మలేనందున ఎండిపోయినట్టు, అంటే నీరు లేకపోవడంతో, తడి లేకపోవడంతో ఆ విత్తనాలు కూడా ఎండిపోయినట్లుగా ప్రభు అక్కడ వారికి చెప్తున్నారు. మరికొన్ని ముండ్ల పొద నడుమను పడెను, ముండ్ల పొదలు వాటిని తో మొలిచి వాటిని అణిచివేశాను. మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డావి. అవి ముళ్ళ పొదల్లో పడడంతో ఆ ముళ్ళ పొదలు ఎదిగి ఆ విత్తనాన్ని ఫలింపకుండా అణిచివేశాయి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. కొన్ని మంచి నేలలు పడ్డాయి, అవి నూరంతలుగా ఫలించాయి అని ప్రభు చెప్పి వినుటకు చెవిగలవాడు వినుగాక అంటున్నారు. అంటే ఎవరైతే ప్రభు యొక్క
ఉపమానముల మీద, ఆయన మాటల మీద శ్రద్ధ కలిగి, వాక్యం మీద ఆసక్తి కలిగి తమ హృదయమందు వాటిని చేర్చుకుంటారో వారు ఫలించి అభివృద్ధి చెందేవారిగా, అంటే మంచి విత్తనమును విత్తబడిన ప్రదేశముగా వారు దాని యందు నిలిచి ఉంటారని ప్రభు అక్కడ చెప్పినప్పుడు, ఎప్పుడైతే ప్రభు ఈ విధంగా ప్రజలందరికీ, శిష్యులందరికీ ఉపమాన రీతిగా ఆయన చెప్తున్నప్పుడు పరలోక సంబంధం విషయాలను, ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగుగా, శిష్యులు మరి ప్రభువుకి సమీపంగా ఉన్నారు కాబట్టి ప్రభువుని అడుగుతున్నారు, ఏమని? మీరు చెప్పిన ఉపమానం యొక్క భావం ఏంటి ప్రభువా? ఆ విత్తనాలు ఏంటి? అవి పడ్డ విధానం ఏంటి? అవి మొలిచిన విధానం ఏంటి అని చెప్పి ప్రభువుని వారు ప్రశ్నిస్తున్నప్పుడు, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటున్నారు. అంటే దేవుని రాజ్య మర్మాలు అంటే ప్రభువు పరలోక సంబంధం విషయాల గురించి, తండ్రి యొక్క ఉద్దేశాల గురించి మీరు తెలుసుకోవడానికి, వినడానికి అది మీకు అనుగ్రహింపబడింది. కానీ ఆయన ఏమంటున్నారు అన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉన్నట్లుగా వారికి ఉపమాన రీతిగా బోధించవచ్చును అంటున్నాడు. అయితే ప్రజలు, జనాంగానికి వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఉపమాన రీతిగా నేను చెప్పవలసి వచ్చింది అనే విషయాన్ని ప్రభు అక్కడ చెప్తున్నారు. అంటే ఉపమానం చెప్పడం వల్ల వారు అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా పరలోక సంబంధంగా జీవిస్తారు. కానీ మీరైతే అనుగ్రహింపబడ్డ ఆ ఉపదేశాన్ని బట్టి మీరు ముందుకు కొనసాగుతారనే విషయాన్ని ప్రభు అక్కడ శిష్యులతో చెప్పి ఆయన అంటున్నారు 11వ వచనంలో ఏమని, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము అంటున్నారు. ఈ విత్తనాన్ని వాక్యంతో ప్రభు గుర్తు చేశారు. వాక్యమైన విత్తనముగా, వాక్యమే విత్తనముగా, అది ఫలించే విధానము, వాక్యము మానవునిలో ఏ విధంగా ఫలిస్తాదో, అది పడిన ప్రదేశము మన హృదయంలో ఏ విధంగా దాని యొక్క ఫలితం ఉంటుందో చెప్తున్నారు. మొదటిగా అన్నారు ఆయన ఏమని, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వాని హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుని పోను అంటున్నాడు. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటే వాక్యం వింటారు కానీ అపవాది వచ్చినప్పుడు అపవాది యొక్క ఆలోచనల చేత వాళ్ళు ఏమవుతున్నారు, ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో గ్రహింపక దాన్ని కోల్పోతున్నారు. అది ఏమవుతుందంటే అపవాది వచ్చి వాక్యాన్ని వారి యొద్ద నుండి తీసివేస్తుంది అనే మాటని ప్రభు అక్కడ గుర్తు చేశారు. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు అంటున్నారు. ఈ రాతి నేలను పడిన విత్తనం అంటే వాక్యం వినేవారు ఎలాంటి వాళ్ళు అంటే వింటారో, విశ్వసిస్తారు, కానీ వాళ్ళలో ఆ వాక్యం యొక్క ఉద్దేశాల గురించి సరైన వేరు లేనందున అంటే ఆ విత్తనం, రాతి నేల పడిన విత్తనం ఎలాగైతే ఆ తడి లేకపోతే అది ఎలాగైతే ఎండిపోతుందో, అలాగే వాక్యాన్ని గురించి, వాక్యం ఉద్దేశాల గురించి తమ హృదయాలలో సరైన ఆలోచన లేకపోవడం వల్ల వారు కూడా ఈ విధంగానే ఏమన్నారైనా వాక్యం విని సంతోషించుదురు గాని అంగీకరించేవారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలమున నమ్మి శోధన కాలంలో తొలగిపోదురంట. కొంతకాలం వింటారు, ఏదైనా కష్టము, శ్రమ వచ్చినప్పుడు వెంటనే వారు ఏమవుతారంటే ఆ వాక్యానికి దూరం అయిపోయి ఆ లోకానికి, శోధనకి బలైపోతారు అనే విషయాన్ని చెప్పారు. మూడో దాని గురించి చెప్తున్నాను అంటున్నాడు, ముండ్ల పొదలో పడిన విత్తనము పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారములను చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మరి ముండ్ల పొదల్లో విత్తనాన్ని గురించి ప్రభు చెప్తున్నారు. ఎలాంటి వాళ్ళు అంటే వింటారు, విశ్వసిస్తారు, అంతా బాగానే ఉంటది, కానీ ఈ లోకంతో వారు జీవిస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన కష్టాలు, శ్రమలు, ఐహిక విచారాలు, ఇతర విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే వాటిని బట్టి వాక్యానికి దూరమయ్యి వాక్యమును అనుసరించక వారి హృదయంలో నుండి
దేవుని మాటలను దూరం పరుచుకుంటున్నారు. తద్వారా వాళ్ళు ఏమవుతున్నారంటే ఫలించలేకపోతున్నారు. ఇక్కడ 3 రకాల విషయాలను ప్రభు ఇక్కడ చెప్పారు. ఒకళ్ళేమో వాక్యం విని విడిచిపెట్టే వారిగా ఉన్నారు. రెండో వాళ్ళేమో ఆ వాక్యము సరైన స్థాయి వారిలో లేకపోవడం వల్ల ఫలింపకపోతున్నారు. మూడో వాడు వచ్చేటప్పటికి వింటున్నారు కానీ ఐహిక విచారాల వల్ల వారు దేవునికి దూరం అవుతున్నారు, వాక్యాన్ని కొనసాగించలేకపోతున్నారు అని చెప్పి. నాలుగోది ఆయన అంటున్న మాట, మంచి నేల నుండి ఎలాగా మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారంట. ఈ మంచి నేలను పడిన విత్తనముని గురించి ప్రభు అక్కడ చెప్తున్నారు. ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో అన్నాడు. వాళ్ళ మనస్సులో ఆలోచనలో కల్మషం కానీ, కక్షలు కానీ, పాపం కానీ, లోక సంబంధమైన వాటిని కానీ ఏది ఉంచుకొనక కేవలము తండ్రిని గురించి, పరలోక సంబంధమైన విషయాలను గురించి ఆలోచన కలిగిన వారై ఉంటారు. కాబట్టి వాక్యం విని దానిని అవలంబించి అంటున్నారు. అంటే వాక్యం విని ఆ వాక్యాన్ని అవలంబించడం అంటే వాక్యమైన దేవుని బట్టి వారు జీవించేవారే ఉంటారు. కాబట్టి ఓపికతో ఫలించేవారే అంటారంట. ఓపికతో అంటే ప్రభు కొరకు కనిపెట్టేవారిగా, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూచేవారిగా, విశ్వాసములో ప్రభువుని, విశ్వాస జీవితంలో ప్రభువుతో ఏ విధంగా మనం కొనసాగాలో ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు భక్తులైన లూకా ద్వారా ఉపమాన రీతిగా ప్రజలందరికీ, శిష్యులందరికీ, నేడు సర్వలోకంలో ఉన్న ప్రతి మానవునికి చెప్తున్న మాట ఏంటంటే, విన్న వాక్యము అది ఫలించబడాలి. ఆ ఫలించబడినప్పుడే, ఆ వాక్యము యొక్క ఉద్దేశానుసారంగా మనం జీవించినప్పుడే మరి చివరిగా చెప్పినట్లుగా వారు నూరంతలుగా ఫలించేవారిగా, వారు ఓపికతో విని విశ్వసించి ఫలితాన్ని పొందుకుంటారు. తద్వారా ఆ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించనని ప్రభు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రియదేవుని సంగమా, ప్రియదాని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నశించిన మానవులను రక్షించడానికి, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆయన వచ్చి ఉన్నారు, దాన్ని జరిగించి ఉన్నారు. ఆనాడు ఆయనతో పాటు ఉన్న శిష్యులు వాటిని కొనసాగించారు. ఆ తర్వాత అపోస్తలులు, నేడు ఆయన సేవకులైన ప్రతి విశ్వాసి ఆయన యందు, ఆయన మాటల యందు నిలిచి ప్రతి వారు కూడా అదే పని చేస్తున్నారు. అంటే పరలోకములో ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము సదాకాలము జీవించాలంటే వాక్యానుసారంగా మనం జీవించి, ఆ వాక్యానుసారంగా మనం బ్రతికి, ఆ నిత్య మహిమలో ఆయనతో, ఆయన తిరిగి రానయ్యున్నప్పుడు ఆయన రాజ్యమునకు చేర్చబడివారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, మేము ఎట్టి స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో నిన్ను వెంబడించే వారిగా ఉన్నామో, నీ వాక్యమును అంగీకరించే విషయంలో ప్రభా విని విడిచిపెట్టేవారిగా ఉంటున్నామా, లేకనైనా సరైన మార్గాలు మా హృదయాల్లో వాక్యమునందు, వాక్య సంబంధమైన ఆలోచనలు మాలో లేక మేము వేరే లేక ఎండిపోతున్నామా, లేకనైనా ఐహిక విచారాల వల్ల లోక సంబంధమైన బంధకాలకు లోబడి, శరీరాశలకు, నేత్రాలకు, జీవబ్రహ్మాలకు లోబడి నీ వాక్యమునకు దూనయ్యే వారు ఉన్నామా అయ్యా, మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుని మరి యొక్క దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. అవును నాయన, మంచి నెలను పడిన విత్తనము వలె నీ యందు ప్రతిఫలం పొందుకొని సదాకాలము నీతో జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదని నీ వాక్యములో సెలవిచ్చినట్లే అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యములో నీతో సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయమని, చిన్నవిడలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించమని, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక ఈ సభాతి పరిచయలో, నీ సేవలో, నీ పరిచయలో నీతో నీ రాజ్యం ముందు చేరగలిగిన కృప మా అందరికీ దయచేయమని, మా దేశాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను ప్రతి ఒక్కరిని నీ వాక్యం చేత నింపి నడిపించమని, మీరు ఆకలికి మమ్మల్ని సిద్ధపరచమని, దినదీవులతో నింపమని యేసునామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడి నాడు మాకు దయచేయము, అలా ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించు, శోధనలో తేకాల్సిన తప్పించింది.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి. ఆమేన్. నా ప్రమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.